హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాడో ఆఫ్ యానిమే. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బోరుటోలో నారుటో ఎందుకంత వీక్ గా చూపించబడతాడు అని 5 రీజన్స్. మన చైల్డ్హుడ్ హీరో సెవెంత్ హోకాగే నారుటో ఉజుమాకి ఎందుకంత వీక్ గా చూపించబడతాడని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్. రీజన్ నెంబర్ 5, నారుటోకి న్యూ పవర్ అప్స్ రాలేదు. ఓల్డ్ నారుటో సిరీస్ లో డేంజరస్ ఫైట్స్ లో అయినా న్యూ పవర్ అప్స్ లేదా ట్రాన్స్ఫర్మేషన్స్ దొరికేవి. ఇలా చాలా టఫ్ ఫైట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేసేవాడు. బోరుటోలో ఇలా కంటిన్యూ అయింది. బొరాయన్ మూడ్ దొరికింది. ఫైట్ విత్ ఇషి. కానీ ప్రాబ్లం ఏంటంటే బొరాయన్ మూడ్ వన్ టైం యూజ్. ఈ ఫైట్ లో నరుటో ప్లస్ కురామా లైఫ్ ఫోర్సెస్ అన్ని యూజ్ చేస్తాడు. సో బొరాయన్ మూడ్ తర్వాత నరుటోకి న్యూ పవర్ అప్స్ లేవు. నెక్స్ట్ జనరేషన్ నింజాస్ లైక్ బోరుటో, సారదా, కవాకి న్యూ పవర్ అప్స్ తో కంటిన్యూ అవుతుంది. కానీ నరుటో స్టాండ్ స్టిల్ ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్. రీజన్ నెంబర్ 4, నరుటో బ్యాటిల్ ఫీల్డ్ లో లేడు. లాంగ్ టైమ్ ఫ్యాన్స్ గా మనం చూసాం నరుటో బ్యాటిల్ ఫీల్డ్ ని లీడ్ చేసే హీరో. టఫ్ విలన్స్ తో ఫైట్ చేస్తాడు అండ్ అలైస్ ని కూడా ఇన్స్పైర్ చేస్తాడు. కానీ బోరుటోలో ప్రాబ్లం ఏంటంటే నారుటో సీల్డ్ ఇన్ అదర్ డైమెన్షన్. డైకోకోటియన్ డైమెన్షన్ లో ఫైట్ చేయొద్దు, గ్రో అవ్వద్దు అని నెక్స్ట్ జనరేషన్ కి ఛాన్స్ ఇచ్చాడు. సో ఫ్యాన్స్ కి ఎగ్జైటింగ్ నారుటో ఫైట్ మూమెంట్స్ మిస్ అవుతున్నాయి అండ్ నారుటోని హెల్ప్లెస్ గా చూపిస్తున్నాడు. రీజన్ నెంబర్ 3, నారుటోకి ప్రొటెక్షన్ కావాలి. ఎప్పుడు ఇన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నారుటోకి ప్రొటెక్షన్ కావాలని. ఇన్ బోరుటోలో కురామాని కోల్పోయిన తర్వాత నారుటో ఈజ్ మోర్ వినరబుల్. కవాకి ఈ స్టెప్ ని చేస్తాడు అండ్ షికమారు అండ్ అదర్స్ ఇన్ని మానిటర్ చేస్తారు. ఇప్పుడు నరుటో ఫేట్ డిపెండ్స్ ఆన్ అదర్. బోరుటో, సారదా, కవాకి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓన్లీ స్టోరీ రైటర్స్ కిషిమోటో అండ్ అకెమిటో అన్లాక్ చేస్తే మాత్రమే ఛాన్స్ ఉంటది. రీజన్ నెంబర్ 2, బోరుటో విలన్స్ ఓవర్ పవర్డ్. బోరుటో సిరీస్ లో విలన్స్ అయితే ఓవర్ పవర్ గా ఉంటారు. జూరా సూపర్ స్ట్రాంగ్. కరెంట్ నరుటోకి ప్రాబ్లం కోడ్. లిమిట్రెస్ రిమూవ్ అయ్యాక సీరియస్ థ్రెట్. గాడ్ ట్రీస్ అన్ప్రెడిక్టబుల్ గాడ్ లెవెల్ పవర్స్. సో బోరుటో విలన్స్ కంటిన్యూస్ గా పవర్ అప్స్ దొరుకుతున్నాయి. కానీ నారుటో స్టాండ్ స్టిల్ బిఫోర్ స్ట్రాంగెస్ట్. ఇప్పుడు వీకెస్ట్ గా చూపిస్తున్నారు. రీజన్ నెంబర్ 1, బోరుటో స్పీడ్ లో స్ట్రాంగ్ అవుతాడు. బోరుటో ఆల్రెడీ నారుటోని సర్పాస్ చేస్తాడు. ఫాస్ట్ గ్రోత్, న్యూ టెక్నిక్స్ నేర్చుకోవడం, కరామా ప్లస్ మోమోషికి ఉట్సుసుకి హెల్ప్, సారదా ప్లస్ హిమవరి ఫ్యూచర్ పొటెన్షియల్. స్టోరీ క్లియర్ గా చెప్తుంది నెక్స్ట్ జనరేషన్ లో నారుటో స్టిల్ సెకండ్. ఫ్యాన్స్ కి హార్ట్ఫుల్ బట్ బోరుటో స్టిల్ ఈ జనరేషన్ లో స్ట్రాంగెస్ట్ షినోబి. ఇక నెక్స్ట్ జనరేషన్ టైం స్టార్ట్ అయింది. సో ఈ 5 రీజన్స్ వల్ల నారుటో అయితే వీక్ గా చూపించబడుతున్నాడు. నెంబర్ 1, పవర్ అప్స్ లేదు. నెంబర్ 2, బ్యాటిల్ ఫీల్డ్ లో లేడు. నెంబర్ 3, ప్రొటెక్షన్ కావాలి. నెంబర్ 4, విలన్స్ అనేది ఓవర్ పవర్డ్. నెంబర్ 5, బోరుటో ఫాస్ట్ స్ట్రాంగ్ అవుతాడు. మన చైల్డ్హుడ్ హీరో నారుటో లెజెండ్ గా ఉంటాడు బట్ నెక్స్ట్ జనరేషన్ ఎరా స్టార్ట్ అయింది. సో కామెంట్స్ లో చెప్పండి, మీరు అగ్రీ అవుతున్నారా నారుటో వీక్ గా చూపించబడుతున్నాడా అని. ఈ వీడియోకి అయితే ఇంతే అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ తెలుగు యానిమే అప్డేట్స్. దిస్ ఈస్ షాడో యానిమే టీమ్ సైన్ ఆఫ్.